ఈ సెక్షన్ 7లో ఇంతకుముందు సెక్షన్ 9 రెలవెంట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్లో 2, 3 ఉంటాయి, 4 ఉంటాయి. ఇందులో 9 రెలవెంట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. చూడండి ఏంటంట, ఫ్యాక్ట్స్ నెససరీ టు ఎక్స్ప్లెయిన్ టు ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ ఆర్ ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ నెససరీ టు ఇంట్రడ్యూస్ ది ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ. సెక్షన్ 225 సిఆర్పిసి ఎవరని చెప్తారా? ఎవరో చెప్పలేవు. అది పబ్లిక్ ప్రాసిక్యూటరు ఈ ఇంట్రడ్యూస్ ది కేస్ ఫ్యాక్ట్స్ ఇంటూ బిఫోర్ ది కోర్ట్ బిఫోర్ ది ట్రయల్ ఈజ్ కమెన్స్డ్. ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నావో వాటిని ఇంట్రడ్యూస్ చేయడానికి అవసరమైన ఫ్యాక్ట్స్ కూడా రెలవెంట్ ఫ్యాక్ట్సే. ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ ఏమైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వచ్చిన ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ది ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ ఆర్ ఆల్సో రెలవెంట్ ఫ్యాక్ట్స్. ఇవన్నీ చెప్పితే అర్థమయ్యేవి అంత తేలిక కాదు. మీరు కట్ట చేతితో పెట్టుకుని చదివినప్పుడు మాత్రమే ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. సో లా అనేది నాకు, మీకు, రామ్ జెఠ్మలానికి అందరికీ ఒకటే. వాటి అప్లికేషన్లోనే తేడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ నెంబర్ 1 అడ్వకేట్స్ అయ్యారు, నేను పనికిరాని లాయర్ కింద ఇలాగే మిగిలిపోయాను. అందుచేత ఈ పదాలకు అర్థం తెలాలంటే మీరు కట్ట చేతితో పట్టుకుని కట్టబట్టు కూర్చుంటే ఇంకా బాగా అర్థం అవుద్ది. సో ఫ్యాక్ట్స్ విచ్ సపోర్ట్స్ ది ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ, ఫ్యాక్ట్స్ విచ్ రిబట్స్ ది ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ, అంటే విచ్ డస్ నాట్ సపోర్ట్ ది ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. అర్థమవుతుందా అండి? ఫ్యాక్ట్స్ విచ్ సపోర్ట్స్ ది ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అంటే ఎవరైనా ఉన్నారా? వెళ్ళిపోయారా జనం అందరూ టైం అయిపోయిందని? అమ్మా దానికి సపోర్ట్గా నిలబడేవి, సపోర్టింగ్గా నిలబడేవి. ఏంటి అవి? ఉదాహరణకి ఏంటి అమ్మా? అవన్నీ చెప్పేశారు అక్కడ, అవన్నీ అక్కడ చెప్పేశారు. మళ్ళీ అయ్యే తీసుకొచ్చి ఇక్కడ పెడితే చెప్పిందే చెప్పరా పాసపడేది ఆశ్రయినట్టు అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మోటివ్ ప్రిపరేషన్ అది కరెక్టే, అది కరెక్ట్లే. కానీ ఎర్లియర్ మిస్టర్ సతీష్ హూ ఈజ్ మై ఫ్రెండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ నెంబర్ ఆఫ్ కేసెస్. those